వైఖానసాగమం ప్రకారం గర్భాలయానికి అతి దగ్గరగా ఆనుకొని ఉన్న ఈ వైకుంఠ ద్వారంలో అత్యంత శక్తిమంతమైన ఆధ్యాత్మిక చైతన్యం శ్రీవారి స్వయం వ్యక్త దివ్య సాలగ్రామ అర్చారూపం నుండి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ఈ మార్గాన్ని అంతర్మండలం అని కూడా అంటారు. స్వామివారి దివ్య సాన్నిధ్యం ఈ ప్రాంతంలో అత్యంత సాంద్రతతో ఉంటుంది. ఈ మార్గంలో నడవటం అంటే శ్రీవారి దివ్య తేజస్సుని అతి దగ్గరగా స్పృశిస్తూ నడవటం లాంటిది. అందువల్ల శ్రీవారి దివ్య తేజస్సు అన్ని వైపులా భక్తుని స్పృశించి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ రోజు వైకుంఠ ద్వారం వింత వింత కాంతులు వెదజల్లే విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది. చిత్ర విచిత్రమైన సువాసనలతో నిండిన పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో శ్రీవారిని భక్తితో స్మరిస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే స్వామివారే సాక్షాత్తు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారేమో అన్న దివ్యానుభూతి భక్తులందరికీ కలుగుతుంది. భక్తులందరూ శ్రీవారి పరిపూర్ణ దివ్యానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులవుతారు. ఓం నమో వెంకటేశాయ.